జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరూ టూరిస్టులుగా వెళ్తారు. మీరు అన్నట్టుగా గుల్మార్గ్, ఆ దాల్ లేక్ లో కొన్ని ఫోటోలు తీసుకొని, లేకపోతే పెహల్గాం ఇట్లాంటి ప్లేస్లకు వెళ్తారు. కానీ నిజానికి కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు ఇట్లాంటి ఆలయాలకి, ఈ క్షేత్రాలకి వెళ్ళడం అనేది ఎలాగోలా ప్రయత్నపూర్వకంగా మీరు నిజంగా అలాంటి సంకల్పం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది నా అభిప్రాయం కదా సార్. సో మీరు ఇంకా ఈవెన్ గిరిధర్ గారు నేను వెళ్ళినప్పుడు చాలా సార్లు వారు చెప్పేది, అక్కడ గురువు గారు చెప్పిన మాటలే చెప్పేది, సంకల్పం కూడా వ్యక్తిగత సంకల్పం కాదు. మనం మామూలుగా వ్యక్తిగతమైనటువంటి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలనో ఇంకోటో మనం మన సంకల్పంలో చెప్తాం కదా. మీరు తీసుకున్న సంకల్పం ఎక్కడైనా సరే ఏంటి? ఒక సింపుల్ గా చెప్పాలంటే ధర్మ సంరక్షణ. మీరు రాసిచ్చింది అనుకుంటా, మేము కూడా చదివేవాళ్ళం, మేము రుద్రాభిషేకం చేసినప్పుడు చదివేవాళ్ళం. అంటే గురువు గారు చెప్పిందే చెప్పేది మాకు కూడా. అవునండి. అంటే గురువు గారు కూడా నాకు తెలిసి నేను 25 సంవత్సరాల నుంచి గురువు గారి దగ్గర పురోహితుడిగా ఉన్నానండి. కానీ గురువు గారు ప్రతి చోట, ప్రతి ముఖ్యమైన ప్రదేశాల్లో మొత్తం అసేతులు హిమాచల్ పర్యంతం అన్ని చోట్ల చేశారు. ఎక్కడ చేసినా అదే సంకల్పం చెప్పడం అలవాట్లో ఉందండి. అదే సంకల్పాన్ని ఇక్కడ కూడా మనం చెప్పామండి. అంతే తప్ప వేరే సంకల్పం లేదు. ధర్మ సంరక్షణార్థం, లోకహితం కోసమే, అఖండ భారతావని కోసమే చేసామండి. ఎవరైతే శత్రువుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నామో ఆ శత్రువులకి మంచి భావన కలిగి వెళ్ళిపోవాలి. శత్రు నాశనం అవ్వాలని చెప్పాల, వాళ్ళందరూ శత్రువులు పరారైపోవాలి. మన భారతదేశం ఆక్రమించిందంతా మనకి రావాలి, అఖండ భారతావని అవ్వాలి. మళ్ళీ సరస్వతీదేవిని మళ్ళీ కాశ్మీర్లో అమ్మవారు అక్కడ ఉండాలి. ఇదే సంకల్పం గురువుగారు చెప్పిన సంకల్పమే చెప్పామండి. ఇదే మా వేద విద్యార్థులకు కూడా ఇదే నేర్పుదామనే ఉద్దేశంతో, మరి శ్రమతో కూడి, ఇది ఒక ధనం కోసమో దేనికోసం చేయలేదు. వాళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారో అంత డబ్బే మేము వాళ్ళకి ఇచ్చేసి ఏదో నిస్వార్థంగా మేము ఖర్చులు పెట్టుకుని వేద పాఠశాలను నడపడం చాలా కష్టం కదండి. 25 మంది పిల్లలకి అన్నం పెట్టి 3 పూటలు పెట్టి వేదం చదివించడం చాలా కష్టం అండి. అలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దేశం కోసం పిల్లలకి నేర్పాలనే ఒక మంచి సంకల్పం ఒకటి. తర్వాత మనం చేసే యజ్ఞం వల్ల సమాజానికి హితం అవ్వాలి. ఈ రెండు, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ రెండు మనకు సంకల్పం సిద్ధించాలని ఈ యాత్ర చేసామండి. రేపు శ్రీలంకలో ఇంకా అమ్మవారికి ఒకటి చేయలేదు, అక్కడ జనవరిలో శ్రీలంకలో చేస్తున్నామండి. మళ్ళీ సుమారుగా 150 మంది పెడుతున్నాం. ఒక 50 మంది వేద పండితులు వస్తున్నారు. అక్కడ ఏంటంటే ప్రధానంగా సీతా అమ్మవారు ఉన్న అశోకవనంలో అక్కడ సీతారామ కళ్యాణం ఒక్కసారి చెప్పిస్తే అమ్మవారు సంతోషిస్తుందని మాకు అనిపించిందండి. ఏదో శ్రీలంక ఒక మణిద్వీపంలా ఉంటుంది. మణిద్వీప వర్ణన కూడా ఒక మంచి ప్రవచనకారులు ఎవరినైనా అక్కడి నుంచి తీసుకెళ్లి పండితుల్ని ప్రవచనం చెప్పించాలని, అక్కడ శాంకరీదేవి దగ్గర శక్తిపీఠం దగ్గర, అది కూడా అఖండ భారతావనిలో భాగం కదండి. అక్కడ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ అందరూ సుభిక్షంగా ఉండాలని అక్కడ కూడా చేద్దామని సంకల్పం అండి. ఫస్ట్ టైం హరికథ కూడా అక్కడ చెప్పిద్దామని అందరి చేత. రాముడు అక్కడ ఆంజనేయ స్వామి పాదం పెట్టిన చోట హనుమాన్ చాలీసా మొత్తం అందరూ ఎలుగెత్తి 14 సార్లు, అంటే మొత్తం సహస్ర ఘోష అండి. 1000 సహస్రం అనే అనంతవాచకం కదండి, సహస్రం అంటే అనంతం అని. కాబట్టి అలాంటి సహస్ర సంఖ్యాకంగా అంటే 1000 సార్లు ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయిద్దామని ఒక సంకల్పం ఉందండి. రేపు జనవరి 2025 28 నాడు బయలుదేరుతున్నామండి. వసంత పంచమి నాడు పూర్ణాహుతి చేద్దాం అనుకుంటున్నాం. అది మా వేద పాఠశాల నుంచి మేము చేసే నెక్స్ట్ కార్యక్రమం. అది కూడా బాగా జరగాలని. ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? అంటే నేను అనేది ఏమిటంటే, మేము ఎలా అయితే వెళ్ళామో అలా చూసామో, మీరందరూ కూడా కాశ్మీరు వెళ్ళి మనమందరం కలిసి మనం అమ్మవారిని ప్రార్థన చేయడం, ఎలాంటి ప్రదేశం ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయో, ఈ దక్షిణ కాశ్మీరం కానీ, ఉత్తర కాశ్మీరం కానీ, శ్రీనగర్లో ఆ దుర్గానాగ్ మందిరం, అందరూ శ్రీనగర్ పెడతారు కానీ అది చూడటం లేదండి. ఆయన కూడా గిరిధర్ గారు కూడా చెప్పారు మొన్న ఒక ఇంటర్వ్యూలో. కానీ అది కృష్ణా డాబా వెనకాలే ఉంది. అది కూడా తేజోవంతమైన క్షేత్రం. మేము అక్కడ చేసామండి. మరి అందరూ అది అలాంటివి చూసి అక్కడేదో పారాయణం, కాస్త రుద్రం వచ్చిన వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు రుద్రం చెప్పడం, లేని వాళ్ళు అమ్మవారికి చండీ పారాయణ చేయడం, లేకపోతే లలితా సహస్రనామ పారాయణ, ఎవరి అధికారాన్ని బట్టి వాళ్ళు అలా చేసి, అలాగే ఈ దక్షిణ షోపియాన్లో ఉన్న ముఖ్యమైన క్షేత్రాలు వెళ్ళి మన తాలూకు మనమందరం కూడా మన సమాజ శ్రేయస్సు కోసం అందరూ అలాంటి దర్శనాలు చేసుకుని, అక్కడ శైలిపుత్రి దుర్గ ఉందండి. నవదుర్గలు ఉన్నాయి కదా, నవదుర్గల్లో శైలిపుత్రి దుర్గ కాశ్మీర్లో ఉందండి. ఏకముఖీ శివలింగం అండి, ఏం అద్భుతమైన కోటి తీర్థం అండి. అసలు కాశ్మీర్ చూస్తే భారతదేశంలో ఉన్న నదులు, క్షేత్రాలన్నీ ఒక్క కాశ్మీర్లో ఉన్నాయండి. మేము 9 రోజుల్లో మొత్తం అవన్నీ చూసామండి.
అసలు అద్భుతం అండి. అది తెలిస్తే అందరూ పెడతారండి, అందరూ వెళ్ళాలి, అందరూ చూడాలి, అందరూ సమాజ క్షేమం కోసం, అందరూ సుఖంగా ఉండడం కోసం ప్రార్థన చేయాలని నా అందరికీ విన్నపం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.